హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పోలగాని మాట్లాడుతున్నాను. అయితే 'బిగ్ బాస్ 9' ఇప్పుడు మన సెప్టెంబర్ 7 స్టార్ట్ అయిందనమాట. అయితే దాంట్లో కొన్ని సిట్యుయేషన్స్ మనం చూసుకున్నట్టయితే 'బిగ్ బాస్ 9'లో కొంతమందిని సెలెక్ట్ చేయడానికి 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' అని చెప్పి పెట్టారనమాట. మరి అగ్ని పరీక్షలో ఎలాంటి అగ్ని పరీక్షలు ఎదుర్కోవాలని చెప్పి అనుకుంటున్నారు ఏంటో ఎవరికి అర్థం కాలే. అయితే చాలామంది కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. కొంతమంది కంటెస్టెంట్స్ నెక్స్ట్ అక్కడ ఇక్కడ కొంచెం నేమ్ ఉన్న వ్యక్తులు వచ్చారనమాట. అయితే దీంట్లో సెలక్షన్ ఏ మాదిరిగా జరిగిందని చెప్పేసని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే దాంట్లోకి అగ్ని పరీక్షలోకి వచ్చిన కొంతమందిని హైటు, వెయిటు, పర్సనాలిటీ, కలరు, స్కిన్ టోన్ ఇవన్నీ కూడా ఉంటేనే వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. అయితే దాంట్లో ఏమాత్రం ఒక నల్లగా ఉన్నా, ఇంకా వేరే డిఫెక్ట్ ఉన్నా, ఇంకా వేరే ఏదో రకంగా ఉన్నా గాని అతన్ని సెలెక్ట్ చేయట్లేదనమాట. బికాస్ ఆఫ్ వాళ్ళకి జడ్జిలకి నచ్చేదేందంటే కలర్, ఫెయిర్‌నెస్, నెక్స్ట్ హైట్, వెయిట్, పర్సనాలిటీ అండ్ ఇంకొకటేందంటే యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, నెక్స్ట్ ఫేస్‌బుక్‌లో గాని ఎక్కడన్నా గాని ఫేమస్ అయిన వ్యక్తి అండ్ ఏమంటారంటే ఒక నేమ్ వచ్చిన వ్యక్తి గాని, ఫేమ్ వచ్చిన వ్యక్తి గాని, పబ్లిక్‌లో కొంచెం నేమ్ వచ్చిన వ్యక్తి ఇలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నారన్నమాట బిగ్ బాస్‌లో. అయితే నీలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయడం కష్టం అన్నమాట. బికాస్ ఆఫ్ వాళ్ళకి కావాల్సిందేందంటే టాలెంట్ ఉన్నా గాని వాళ్ళ దగ్గర వీళ్ళు టాలెంట్ చూడట్లేదన్నమాట. మెయిన్‌లీ వాళ్ళు చూసేదేంటంటే స్కిన్ టోన్, కలర్ టోన్, హైట్, వెయిట్, బాడీ పర్సనాలిటీ, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్‌లు అవన్నీ కూడా చూస్తున్నారు. కొంతమందినైతే మాత్రం దారుణంగా లోపలికి తీసుకొచ్చి ఒక 5 నిమిషాలు లోపలికి తీసుకొచ్చి ఎమ్మటే యూ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ అని చెప్పేసని అన్నారన్నమాట. అయితే రీసెంట్‌గా ఒక వీడియో చూసాను నేను. అయితే సిద్దిపేట మోడల్ అని చెప్పి ఒకతనున్నమాట. అతను బాగా ఫేమస్ అన్నమాట. సిద్దిపేట మోడల్ అనే అతను. అయితే ఆయన లోపలికొచ్చి అసలు మీ స్టేజ్ ఏంటి? మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మీరెక్కడి నుంచి వచ్చారు? ఏంటి? అని చెప్పేసని నవదీప్ అడిగిన క్వెషన్‌కి తను చెప్తాడనమాట. సార్ మాది మెదక్ సిద్దిపేట సార్ మాది. అక్కడ నేను మోడల్ అనే ఒక బ్రాండ్‌తో నేను ఫేమస్ అయ్యాను సార్ అని చెప్పి అన్న తర్వాత అక్కడ ఆయన నవదీప్ విని బ్రదర్ మీరు ఈ ప్లాట్‌ఫార్మ్‌కి సూటబుల్ గారు. మీరు యూ ఆర్ అన్‌ఫిట్ అని చెప్పేసి అన్నారు. సో, ఒక్కసారిగా సిద్దిపేట మోడల్ అనే వ్యక్తి పాపం చాలా బాధపడుకుంటూ కన్నీటి పర్యంతమై ఏడ్చుకుంటూ బయటికెళ్ళాడనమాట. సో, ఇలాంటి వాళ్ళని ఏందంటే ఫేమస్ ఉన్న వ్యక్తుల్ని సెలెక్ట్ చేయాలన్నమాట మోస్ట్‌లీ. సో, మీరు కూడా ఏమనుకుంటారో ఒకసారి ఈ వీడియో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.